హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిఫెంట్ ఛానల్. మనందరం ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ SSMB 29 గురించి మరో అప్డేట్ థియరీతో వచ్చేసాను. ఈసారి మన టాపిక్ ప్రియాంక చోప్రా లుక్, రోల్ అండ్ కనెక్షన్ టు మహేష్ బాబు జర్నీ. రాజమౌళి విజన్ మనందరికీ తెలిసిందే. రాజమౌళి గారు ఎప్పుడు మహిళా పాత్రను శక్తివంతంగా, పవర్ఫుల్గా చూపిస్తారు. లైక్ బాహుబలిలో దేవసేన, అవంతిక, త్రిపులలో సీతమ్మ. SSMB 29లో ఆయన గ్లోబల్ అడ్వెంచర్ టోన్ పెడుతున్నారు. ప్రియాంక చోప్రా ఉంటే ఛాన్స్ అది గ్లామర్ కోసం కాదు, ఇంటెన్షన్, క్యారెక్టర్ వర్క్ కోసం అయి ఉండొచ్చు. ఇది సింపుల్ లవ్ ఇంట్రెస్ట్ అయితే కాదు బ్రో. ఈమె కనబడితే కథ దిశ మారుతుంది, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక ప్రియాంక చోప్రా లుక్ థియరీ విషయానికి వస్తే సోషల్ మీడియాలో కొన్ని ఫ్యాన్స్ ఎడిట్స్ నచ్చినాయి. ప్రియాంక చోప్రా అడ్వెంచర్ గర్ల్లో యాక్షన్లో ఈ లుక్ క్యారెక్టర్తో కనబడవచ్చు. ఆమె రీసెర్చ్ ఎక్స్ప్లోరర్ రకం క్యారెక్టర్తో ఉండవచ్చు అనుకుంటున్నారు. SSMB 29 ప్రపంచం మొత్తాన్ని చుట్టే కథ అయితే ఆమె పాత్ర గ్లోబల్ కనెక్షన్ ఇవ్వచ్చు. జంగిల్ లుక్, ఎర్త్ టోన్స్, డస్ట్ గ్లామర్ స్టైల్లో ఈమె క్యారెక్టర్ కనబడవచ్చు. వెస్టర్న్ అండ్ ఇండియన్ మిక్స్ కాస్ట్యూమ్ డిజైన్ ధరించినట్టు మనకి పోస్టర్లో కనబడుతుంది. ఐస్ రివీల్, మిస్టరీ, ఇంటెలిజెన్స్ ప్లస్ ఎమోషన్స్ ఈమెలో చూడవచ్చు మనం. మహేష్ బాబు ప్రియాంక కెమిస్ట్రీ థియరీ విషయానికి వస్తే మహేష్ బాబు అండ్ ప్రియాంక కెమిస్ట్రీ థియరీ మనం తెలుసుకుందాం. మహేష్ బాబు ఆరంలో సైలెంట్ స్టార్ అడ్వెంచర్లో ఉంటాడనుకుంటున్నారు. ఆమె జోడీ అయినప్పుడు మైండ్ గేమ్స్, ఇంటెన్స్ డ్రామా అయి ఉండవచ్చు. ఫ్యాన్స్ థియరీ ప్రకారం ఇద్దరి మధ్య మెంటర్ స్టూడెంట్ యాంగిల్ ఉండవచ్చు అని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ప్రపంచం మొత్తం తెలుసు అనుకుంటున్నా, కానీ ఆమె వచ్చే కొన్ని గేమ్ మారిపోతుంది. ఇక లుక్ అండ్ సింబలిజం డీప్ అనాలిసిస్ విషయానికి వస్తే రాజమౌళి సినిమాలో ప్రతి లుక్కి ఒక సింబల్ ఉంటుంది. ప్రియాంక చోప్రా దుస్తులు జ్ఞానం ప్లస్ శక్తి, బహిరత్త స్వభావాన్ని చూపిస్తుంది. లైట్ ప్లస్ కలర్ టోన్స్ మహేష్ బాబు ట్రావెల్స్ జర్నీ మిర్రర్ చేయొచ్చు. ఆమె పాత్ర ద్వారా మహేష్ బాబు తన అంతరంగాన్ని తెలుసుకుంటాడు అని కథ అంచనాలు వెళ్తున్నాయి. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ విషయాలకు వస్తే పాన్ ఇండియా కాకుండా పాన్ యూనివర్స్ మూవీలో SSMB 29 రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ ఐకాన్ జాయిన్ అయితే హాలీవుడ్ లెవెలే వేరే లెవెల్లో ఉండవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? ప్రియాంక చోప్రా ఉంటే ఏ రోల్ బాగుంటుంది? SSMB 29 పాజిటివ్ పాయింట్స్ విషయాలకు వస్తే రాజమౌళి విజన్ మనందరికీ తెలిసిందే. రాజమౌళి గారు ఏ సినిమా తీసినా అది ఒక సాధారణ సినిమా కాదు, ఒక అనుభవం. బాహుబలి, త్రిపులర్ తర్వాత ప్రపంచ స్థాయి అడ్వెంచర్ మూవీ వస్తుందని ఫ్యాన్స్ అందరికీ హైప్ ఉంది. కథను ఆయన ఎక్కడికి తీసుకెళ్తారో ఎవరు ఊహించలేరు. ఇది అతని పాజిటివ్, అతిపెద్ద పాజిటివ్ SSMB 29 సినిమాకి. రాజమౌళి సినిమా అంటే కేవలం సినిమా కాదు, ఇది ఇండియన్ సినిమా ప్రౌడ్ అని చెప్పవచ్చు. మహేష్ బాబు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? మహేష్ బాబు ఇంతవరకు లేని కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్తో కనబడుతున్నాడు. అడ్వెంచర్ థీమ్, యాక్షన్లో మానసిక స్ట్రాంగ్ రోల్ ఆయన ఇమేజ్కి కొత్త చాప్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది ఆయన కెరియర్లో గ్లోబల్ లెవెల్ ఎంట్రీ అవుతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ కాదు బ్రో, సూపర్ ఎక్స్ప్లోజర్గా వస్తున్నాడని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక టెక్నికల్ సౌండ్స్ విషయానికి వస్తే హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ టీమ్, విజువల్స్, VFX, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లెవెల్ ఓవరా మాస్గా ఉంటుంది. సినిమా ఫోటోగ్రఫీ, లొకేషన్ ప్రపంచంలో రేర్ జోన్లో ఉంటాయని టాక్ మొదలవుతుంది. ఇది సినిమా కాదు, సిల్వర్ స్క్రీన్పై ట్రావెల్ అనుభవం ఉంటుంది. ఇక మ్యూజిక్ BGM విషయానికి వస్తే కీరవాణి గారు బాహుబలి అండ్ త్రిపులర్లో చేసిన మ్యూజిక్ మనందరికీ తెలిసిందే. కథ ముడికి తగిన టైమింగ్ కానీ అద్భుతంగా ఉంటుంది అనే నమ్మకం. అయితే గ్లోబల్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. త్రిపులర్ తర్వాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా ఉంది. మహేష్ బాబు ప్లస్ రాజమౌళి కాంబో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని మళ్ళీ ఆకర్షిస్తుంది. SSMB 29 నెగిటివ్ పాయింట్స్ విషయాలకు వస్తే ఎక్స్పెక్టేషన్ టూ హైగా ఉన్నాయి. త్రిపులర్ తర్వాత రాజమౌళి ఏం చేస్తున్నారు అనే అంచనాలు చాలా తక్కువ. అభిమానుల ఆశలు అందుకోలేకపోతున్నారు. చిన్న లోపం కూడా పెద్ద డిసప్పాయింట్ చేయొచ్చు అభిమానులని. ఇంటర్నేషనల్ సెట్టింగ్, ప్రపంచం చుట్టే అడ్వెంచర్ కథ ఉంటే కాంప్లెక్స్ స్క్రిప్ట్, లాంగ్ రన్ టైం అవుతుంది. సాధారణ ప్రేక్షకులు అర్థమయ్యేలా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఇక రాజమౌళి సినిమాలు ఎక్కువ టైం తీసుకుంటాయి, కనీసం 2-3 సంవత్సరాలు తీసుకుంటాయి. షూటింగ్, గ్రాఫిక్స్, లొకేషన్ ట్రావెల్ కారణంగానే ఈ సినిమాలు డిలే అవుతున్నాయి. ఫ్యాన్స్ మాస్ మైండ్తో ఉన్నారు, కానీ రాజమౌళి స్టైల్ ఎక్కువగా ఎమోషన్స్, సింబాలిక్ని చూపిస్తారు. ప్యూర్ మాస్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కొంచెం టఫ్ టాస్క్ అవ్వచ్చు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్నకి ఇంకా క్లారిటీ లేదు. స్టార్ లెవెల్ లేదా కొత్త ఫేమ్ అనేది ఫ్యాన్స్ మధ్య చర్చనీయంగా మారుతుంది. ఇక SSMB 29 అంటే కేవలం మహేష్ బాబు సినిమా కాదు,
ఇది ఇండియన్ సినిమా కొత్త యుగానికి గేట్వే. కానీ ఇదే సమయంలో హై రిస్క్ మూవీ కూడా ఇదే. మరి ఫ్రెండ్స్, ఇవే మనకు తెలిసిన SSMB29 పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్. రాజమౌళి గారు తీస్తున్న ఈ సినిమా కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్కి కాదు, మొత్తం ఇండియా సినిమా ప్రేక్షకులకి ఒక పెద్ద గిఫ్ట్గా ఉండబోతుంది. ఇప్పుడు మీ టర్న్. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ సినిమాలో మీరు ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్న పాయింట్ ఏది? రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మీ థ్యాంక్స్ పంచుకోండి. మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టాలీవుడ్ మాస్ రివ్యూలు, థియరీ వీడియోలు మీకు ముందుగా రావడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాక్ బస్టర్ బ్రేక్ డౌన్. జై తెలుగు సినిమా.